అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాదాపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ జలకిచ్చారు. దగ్గర 38 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అయితే కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి కొన్ని ఫీడ్బ్యాక్ పేపర్లు పంపించారట. అంటే ఎమ్మెల్యేలకి పేపర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్ కలెక్ట్ చేయండి. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటురా లేదా, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటున్నారు, కొన్ని మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్పి మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ అధిష్టానం కొన్ని ఫీడ్బ్యాక్ పేపర్లు పంపిస్తే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 66 మంది ఉన్నారు. అంటే దగ్గర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చారు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సీట్లు కాంగ్రెస్ మళ్ళా ఉప ఎన్నికలలో గెలిచారు. అంటే బై ఎలక్షన్లో గెలిచారు. బై ఎలక్షన్లో 2 సీట్లు గెలిచారు. అంటే దాదాపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి, దాదాపు 2 సీట్లు. అంటే దగ్గర ఇప్పుడు టోటల్ 66 సీట్లు ఉన్నాయి. ఈ 66 సీట్లలో దాదాపు 66 మంది, అంటే 65 మంది వేసుకోరు, రేవంత్ రెడ్డిని వదిలేస్తే, రేవంత్ రెడ్డిని తీసేస్తే 65 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ మేడం ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట. ఫీడ్బ్యాక్ పేపర్లు మీనాక్షి నటరాజన్ మేడం ఇచ్చిందట. ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చి ఆ ఫీడ్బ్యాక్ పేపర్లలో దాదాపు ఒక 10 ప్రశ్నలు ఉన్నాయట. అంటే ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చిరు అన్నట్టు. ఆ క్వశ్చన్ పేపర్లో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయట. ఆ 10 క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 1 నార్మల్గా ఉంటే, నేను అనుకుంటున్నా అంటే అవే క్వశ్చన్లు ఉన్నాయి, నేను అనట్లేదు, కానీ నార్మల్ ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే సాధారణంగా ఏముంటాయి, పొలిటికల్ లీడర్లకు ఏం క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది, రేవంత్ రెడ్డి పైన మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఒకవేళ ఫీడ్బ్యాక్ ఇస్తే గిదే ఇవ్వచ్చు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ ఎమ్మెల్యేలకు ఇస్తే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అని ఎమ్మెల్యేలను అడిగితే కింద క్వశ్చన్, ఆ క్వశ్చన్ కింద బాగుంది బాగాలేదు చెప్పలేం అని ఏమైనా ఆన్సర్లు ఇవ్వచ్చు. ఇక ఎమ్మెల్యేలు ఆ క్వశ్చన్ పేపర్ ఏదో ఒక టిక్ పెట్టవచ్చు. ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లుంటుందట అంటే, నార్మల్గా నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీడ్ పేపర్ అనుకో, ఇది ఫీడ్బ్యాక్ సంబంధించిన పేపర్ అనుకో. ఈ ఫీడ్బ్యాక్ పేపర్లో ఒకవేళ ఉంటే సాధారణంగా ఏ విధంగా ఉంటుందట అంటే, క్వశ్చన్ నెంబర్ 1 రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి ఉన్నది అనుకో. కింద ఆప్షన్స్ A, B, C ఆప్షన్ ఎట్లా అంటే బాగుంది బాగాలేదు చెప్పలేం, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. కింద ఏంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఏమైనా ఇచ్చారు అనుకో, ఉంది లేదు చెప్పలేం. ఇట్లా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆన్సర్లు. కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యేని అడిగితే బాగుంది బాగాలేదు చెప్పలేం. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ఇప్పుడు ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ పేపర్ ఇచ్చారు కదా, ఈ ఫీడ్బ్యాక్ పేపర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పేర్లు వద్దని చెప్పి మీనాక్షి మేడం చెప్పిందట. ఇప్పుడు దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు మంత్రులతో కలిపి, ఇక మంత్రులు కూడా ఎమ్మెల్యేలు అన్నట్టు, ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రి పదవులు వచ్చేది. దాదాపు 65 మంది కదా, ఈ 65 మందికి ఫీడ్బ్యాక్ పేపర్ ఇచ్చారు కదా. ఈ ఫీడ్బ్యాక్ పేపర్ ఇస్తే ఈ ఫీడ్బ్యాక్లో ఎమ్మెల్యేలు వాళ్ళకి తోచినటువంటి విధంగా రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన సో ఉన్నటువంటి ఆ 10 క్వశ్చన్స్లో ఏదో క్వశ్చన్స్ ఇక మనకు తెలియదు కానీ 10 ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చిదట. ఫీడ్బ్యాక్ పేపర్లో వాళ్ళ పేరు రాయొద్దు అని మీనాక్షి మేడం చెప్పిందట. ఎందుకంటే పేరు రాసిరు అనుకో, ఆ పేర్లు రేవంత్ రెడ్డికి ఎట్లనో అట్లా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు రేవంత్ రెడ్డి తెప్పించుకుంటాడు, ఏం జరిగింది ఏం కథ అనేది రేవంత్ రెడ్డి చూస్తాడు. ఏ ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నారో రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలను ఎందుకు వదిలిపెడతాడు, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ పేపర్లో వాళ్ళ పేర్లు రాయాలి. అయితే 65 మంది ఎమ్మెల్యేలలో దాదాపు రేవంత్ రెడ్డి పైన ఎంత కాదన్నా కూడా సుమారు ఒక 38 మంది ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అంటే కొంత అసంతృప్తితో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు దాదాపు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న మాట ఏంది, రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుస్తలేడు, మమ్మల్ని గట్టిగా మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి కోసం మేము పోతే రేవంత్ రెడ్డి అసలు మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, ఏమనంటే మీటింగ్లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారు. మేము నిధుల కోసం పోతే ఇంతసేపు రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలు లేవు, గవర్నమెంట్ అంతా ఖాళీగా ఉన్నది, అప్పుల పాలైపోయింది,
అంత ఆగమాగం ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీకు ఏడికెళ్ళి పైసలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఏమనంటే నిల్ బ్యాలెన్స్ అని చూపిస్తున్నాడు. కానీ మంత్రులకు మాత్రం బాగానే పోతున్నాయి, మంత్రులకు నిధులు పోతున్నాయి కానీ మాకు ఇస్తలేడు. ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సుమారు రేవంత్ రెడ్డి గారి మీద 27 మంది ఎమ్మెల్యేలు పాజిటివ్గా ఉన్నారు. 27 ఎమ్మెల్యేస్, 27 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో పాజిటివ్గా ఉన్నారు. మీకు ఇంకొకటి చెప్పనా, దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి 9 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అంటే 10 మంది వచ్చారు. దాంట్లో గూడెం మైపాల్ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు 4 నుండి 5 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగానే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే లేపడు, రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాడు, రేవంత్ రెడ్డి కలవడు, అంటే అసలు నిధులు వచ్చే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం తెలియదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు నార్మల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీనాక్షి నటరాజన్ మేడం తీసుకుందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా మీనాక్షి నటరాజన్ మేడం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిందట. అంటే అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది కూడా మీనాక్షి మేడం తెలుసుకునే కార్యక్రమం చేసిందట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి చక్కగా నిధులు ఇవ్వలే, నియోజకవర్గాలకు పోవాల్సినటువంటి పైసలు పోలే, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోకి అయితే అసలే పోలేదట. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి చిల్లి గవ్వ కూడా చక్కగా పోలే. నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ ఇప్పటిదాకా చక్కగా రాలేదట. అంటే ఫీడ్బ్యాక్ పేపర్లలో దాదాపు రేవంత్ రెడ్డి పైన 38 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. మరి 38 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సీరియస్ ఉన్నారు? మరి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కలవకపోవడం, మాట్లాడకపోవడం, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం. ఈ 38 మంది ఎమ్మెల్యేలలో మంత్రులు ఉంటారు, ఈ 38 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డికి దగ్గరుండేటటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పేర్లు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, కానీ ఫీడ్బ్యాక్ ఇస్తే ఫీడ్బ్యాక్లో ఈ విధమైనటువంటి రిపోర్ట్ వచ్చిందనేది వినబడుతున్న చర్చ. సో ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసిందట. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు సంబంధించిన చర్చ కూడా నడిచిందట. రేవంత్ రెడ్డికి ఇంతమంది ఎమ్మెల్యేలు మీ పైన కోపంగా ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, సో ఈ వ్యతిరేకతను మీరు ఒడగొట్టుకోవాలి, ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డితో ఢిల్లీలో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. అంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అంతెందుకండి, మొన్న అనిరుద్ రెడ్డి ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, మంత్రులకు నిధులు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు వస్తలేవు, మరి ఎందుకు వస్తలేవు తెలియదని చెప్పి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిండు, ఒకవేళ నిధులు రాకపోతే 10,000 మందితో ర్యాలీ చేస్తా, నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ నా నియోజకవర్గ జనాలకు ఏదో ఒకటి చేయాలి అని ఆయన మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి మొన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మంత్రులకు నిధులు పోతున్నాయి, మొత్తం ఖమ్మం జిల్లాకు పోతున్నాయి, అసలు ఏందో మాకు తెలుస్తలేదు, మరి ఎందుకు ఇస్తలేరో తెలుస్తలేదు, మరి మా నియోజకవర్గాలు తిరగాలంటే భయం అవుతుంది, పెళ్లిలకు లేకపోతే ఫంక్షన్లకు పోవాలంటే జనాలు నిలదీస్తున్నారు, అడుగుతున్నారని మొన్న రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది అంటుర్రు పెళ్లిలకు పోవాలంటే భయం అవుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్ ఏమైందని, రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్లు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, మహిళలకు 2,500 అన్నారు, మహిళలకు మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, తులం బంగారం అని చెప్పారు, మహిళలకు ఇక మీరు 6 గ్యారెంటీలలో చాలా విషయాలు చెప్పారు, ఏమైందని అడుగుతురు. 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, 6,000 రూపాయల పెన్షన్ ఏమైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనాయి, మీరు సీసీ రోడ్లు వేస్తా అని చెప్పారు, రోడ్ వేస్తా అని చెప్పారు, గుడి కడతా అన్నారు, బడి కడతా అన్నారు, మంచినీళ్ళు తెస్తా అన్నారు, ఇట్లా రకరకాలుగా చెప్పారు కదా, ఏమైందని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. జనం ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గాల బోర్డు బంద్ చేసి చాలామంది ఎమ్మెల్యేలు. ఇట్లా ఈ ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు వాళ్ళ బాధ చెప్పుకురట, చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పుకురట బాధ, సార్ ఇట్లా మా కాన్స్టిట్యున్సీలో ఘోరం ఉంది పరిస్థితి, జనాలు మమ్మల్ని అడుగుతున్నారు సార్ ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతాం సార్ అని ఎమ్మెల్యేలు మంత్రుల కాడికి పోతే, మంత్రులేమో ఇక మాకే ఏమి ఇత్తలేడు రేవంత్ రెడ్డి, మా దగ్గర నిల్ బ్యాలెన్స్, మా దగ్గర ఏం ఫండ్స్ లేవు, నిధులు లేవు, మాకే ఇప్పటిదాకా ఏం రాలేదు, నా నియోజకవర్గమే వెనుకబడిపోయింది, నేనేం చేయలేనని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్తున్నారట. ఈ ఎమ్మెల్యేలు ఏమో మరి మీనాక్షి మేడం దగ్గరకు ముఖ్యమంత్రి దగ్గరికి పోతే మాకు తెలియదని చెప్తున్నారట. ముఖ్యమంత్రి అయితే అసలు మా దగ్గర ఫండ్స్ లేవు, మొత్తం తెలంగాణ అప్పుల పాలు ఉన్నది, ఇంకా మేము అప్పులు తెచ్చే రాష్ట్రాన్ని నడుపుతున్నాం, కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఆగమైపోయిందని రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటున్నాడు. ఎమ్మెల్యేలతోటి కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి కూడా కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఆగమైంది అంటున్నాడట. ఇట్లుంది కథ. ఇంకా ఎమ్మెల్యేలకు కోపం వచ్చి ఎమ్మెల్యేలు అసంతృప్తి అసహనంతో రేవంత్ రెడ్డిని కోప్పడుతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఇంకా రేవంత్ రెడ్డి చక్కగా చేస్తలేడు పరిపాలన, ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉండగా ఇంకొక హెలికాప్టర్ సోకులకు పట్టుకొచ్చి ఆ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, అనవసరమైన వృధా ఖర్చు చేస్తున్నారు తప్ప జనాలకు పనికొచ్చే ఖర్చు చేస్తలేరు. ఇప్పుడు అంతేందుకు రేవంత్ అన్న 10-15 భారీగా సభలు పెట్టిండు,
ఒక్కొక్క సభకు 15 కోట్ల ఖర్చట. ఇప్పుడు భారీ బహిరంగ సభలు పెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు, రైతు బంధు కోసమే 3 సార్లు సభ పెట్టిండు. ఓసారి రైతు బంధు రిలీజ్ చేయడానికి, మధ్యలో రైతు బంధు ఇవ్వడానికి, రైతు బంధు ఎండింగ్ ప్రోగ్రామ్ 3 సార్లు సభ పెట్టిండు. ఈ 3 సార్లు భారీ బహిరంగ సభ పెడితే 3 సార్లు 15, 30, 45 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టిండు 3 సభలకు రేవంత్ రెడ్డి. వృధా ఖర్చు, అనవసరమైన ఖర్చు, అసలు పనికిమాలిన ఖర్చు నన్ను అడిగితే. మరి ఈ వృధా ఖర్చు పెట్టడం ఏందో జనాలకి ఇస్తే అయిపోతుంది కదా. ఈ 50 కోట్లతోటి చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టియవచ్చు, 50 కోట్లతోటి చాలామందికి పెన్షన్లు ఇవ్వచ్చు, 50 కోట్లతోటి మహిళలకు 2500 రూపాయలు కూడా ఇవ్వచ్చు. మరి రేవంత్ రెడ్డి వృధా ఖర్చు చేయడం ఎందుకు? ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారట, రేవంత్ రెడ్డి అన్ని వృధా ఖర్చు చేసిండు, డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం కూడా డబ్బులు కొంత బాగానే గెయిన్ చేస్తున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారు, అది ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుస్తలేదు, అది ఏం చేయాలో తెలుస్తలేదు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, అనవసరమైన ఖర్చు ఎక్కువ చేస్తున్నారు, అవసరానికి చేస్తలేరు అని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి పైన 38 మంది ఎమ్మెల్యేలు సీరియస్ ఉరట. మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ పేపర్లు ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ పేపర్లలో రేవంత్ రెడ్డికి 38 మంది అగెనెస్ట్ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. మరి దీన్ని బట్టి చూస్తే మరి రేవంత్ అన్న కొంత మార్చుకోవాలి. రేవంత్ అన్న తన పరిపాలన విధానాన్ని, ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారాన్ని కొంత చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. 38 ఇప్పుడు ఎమ్మెల్యేలు సర్వసాధారణం, ముఖ్యమంత్రి పైన వ్యతిరేకం ఉండడము, మళ్ళీ పాజిటివ్ ఉండడం అది ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు పేర్లు రాయొద్దు అని చెప్పారు కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా వాళ్ళు ఏదో పెట్టి ఉండొచ్చు. అదే ఎమ్మెల్యేలు మీ పేర్లు రాసి ఇవ్వండి, మీరు ఫీడ్బ్యాక్ ఏమంటే పేర్లు రాసి సూపర్ రేవంత్ అన్న, గ్రేట్ రేవంత్ అన్న అని చెప్తుంటారు. ఎందుకంటే ఇంకా రేవంత్ అన్నకు నెగిటివ్ ఉండొద్దనే ఆలోచనతోటి సూపర్ గ్రేట్ అంటారు. అదే మీ పేరు వద్దు కానీ మీరు ఫీడ్బ్యాక్ పేపర్లు ఇవ్వండి అంటే ఎట్లుంటుంది కథ. ఇచ్చిర్రు, సో దాంట్లో నెగిటివిటీ వచ్చిందట. సో ఎమ్మెల్యేలు అయితే ఫీడ్బ్యాక్ పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు దాదాపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒక 30-35 మంది దాకా రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారట. కారణం ఏం లేదు, నిధులు లేవు. అంత నియోజకవర్గంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా సర్వేలలో 23 సీట్లు 24 సీట్లను వస్తున్నాయి, ఒక్కొక్క సర్వేలో 42 సీట్లని 38 సీట్లని ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉండకపోతే ఏముంటారు? చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.